అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. అలరి చేత ఎగరగొట్టబడిన వారు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయాల్లో ఎరుగుదము. గత వారం దేవుడు ఏప్రిల్ 1వ తారీఖు మరి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ బైబిల్ స్టడీకి అనుగుణంగా ఎక్స్టెన్షన్గా మరొకసారి మరి ఈ యొక్క మాటను దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములలో ఎరుగుదము అంటే మరి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము ప్రయత్నం చేయాలని మరొకసారి మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనము గత వారం మనతో దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైన మాటలు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చూసినట్లయితే, మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని చెప్తూ, రెండవదిగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంతో నివసించాలని చెప్తున్నాడు. మూడవదిగా మీరు దేవుని సంపూర్ణత మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలని చెప్తున్నాడు. నాలుగవదిగా మీరు క్రీస్తు యొక్క సంపూర్ణత యందు నిలిచి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తూ మరొకసారి మరి ఇంకా దానికి ఫర్దర్గా మనతో దేవుడు మాట్లాడుతున్నట్టు మాట మరి రాస్తున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మన క్రైస్తవ జీవితంలో దేవుడు మరి అపొస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నట్టు మాటలు. మొట్టమొదటిగా మరి సత్యం అయితే, రెండవదిగా ప్రేమ. మరి ట్రూత్ అకంపెనీడ్ విత్ లవ్ విల్ ఆల్వేస్ బ్రింగ్ అస్ టు ది డిజైర్డ్ ప్లేస్. మరి సత్యంలో మనం ప్రేమతో కలిగి మనం గనక ముందుకు వెళ్తున్నట్లయితే తప్పకుండా మనము అనుకున్న స్థలమునికి మనము చేరుకునే అవకాశం ఉంది. మన జీవితంలో సత్యం ఉండాలి, అదేవిధంగా మనము ప్రేమను కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. సత్యం ఏం చేస్తుందంటే మన జీవితంలో సత్యం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనమాట. సత్యం ఎప్పుడు కూడా, ట్రూత్ విల్ ఆల్వేస్ డిఫెండ్ అస్. సత్యం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుంటుంది. అండ్ ద లవ్ విల్ ఆల్వేస్ ఎడిఫైస్ అస్. అంటే ప్రేమ ఎప్పుడు కూడా మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది అనమాట. సో ట్రూత్ డిఫెన్స్ అస్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాండేజెస్. బైబిల్ ఏం చెప్తుందంటే సత్యం మన సమస్తమైనటువంటి బంధకం నుంచి సత్యం మనం విడిపిస్తుంది. అండ్ వాట్ డస్ ద లవ్ డూ? మరి ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమ ఇట్ ఎడిఫైస్, ఇది మన క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. విచ్ మీన్స్ లవ్ పాసిఫైస్. అంటే ప్రేమ మన క్షేమాభివృద్ధిని కలుగు చేయడం అంటే ఇట్ సూత్స్ అండ్ కామ్స్. అంటే ఇది మనకి హృదయానికి, మన ఆత్మకి నెమ్మది కలుగు చేస్తుంది ప్రేమ అనేది. అంత మాత్రమే కాదు, మనకు మరి అది చాలా మరి సంతోషకరంగా మన హృదయాన్ని మారుస్తుంది అనమాట ప్రేమ అనేది. అంత మాత్రమే కాదు, మన ఆత్మలని, మన హృదయాల్ని నిరీక్షణతో నింపుతుంది. అందుకని మనం సత్యమందు ప్రేమయందు కదులుటది చాలా ప్రాముఖ్యమైనది. మరొకసారి మనం ప్రాముఖ్యంగా మనము సత్యంలో నడుచుటనే విషయాన్ని గురించి మనము మొట్టమొదటిగా మనం చూసుకుందాం. మన క్రైస్తవ జీవితంలో మనం తప్పకుండా ఈ రెండింటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం కదులుటది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి మాట మనం చూసుకుందాం. ఫస్ట్ థింగ్ అబౌట్ ట్రూత్, సత్యం గురించి మనము చూసుకుందాం. మన మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ మనము మరి దావీదు మరణకాలము సమీపించగా అతని కుమారుడైనటువంటి సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదు మరణ సమయమైంది దావీదుకి. మరి అప్పటి వరకు దావీదు దేవుని యొక్క మరి కార్యములు ఎన్నో చూశాడు. దేవుని యొక్క మరి పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాడు, సత్యంలో నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. అయితే ఇప్పుడు తన యొక్క మరణము ఆసన్నమైంది కాబట్టి తన కుమారుడైనటువంటి సొలొమోనుకి చెప్తూ ఉన్నాడు, దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. తన కుమారుడైన సొలొమోనుకి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అప్పుడు నీ పిల్లలు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడలా. అంటే దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, మరి భూమి మీద జీవిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలి? అప్పుడు నీ పిల్లలు అని చెప్తూ ఉన్నాడు, తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ
పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల, అంటే తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల, అప్పుడు ఇజ్రాయిల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పకుండా స్థిరపరుస్తాడు. ఎప్పుడు అంటే మనము సత్యమందు నడిచినప్పుడు మాత్రమే ఆ యొక్క దేవుని యొక్క మాట మన జీవితంలో స్థిరపరచబడుతుంది. అని తన కుమారుడైనటువంటి సొలొమోనుకి చెప్తున్నాడు, దావీదు చెప్తూ ఉన్నాడు, దేవుని కట్టలను వెంబడించాలి. అంత మాత్రమే కాదు, ఆ కట్టడలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సత్యమందు నడుచుటం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో దేవుని యొక్క మాట స్థిరపరచబడాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే దట్ విల్ హెల్ప్ యూ. నీకు సహాయం చేసేది ఏంటంటే దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని మాట నెరవేర్పు జరగాలంటే ఒకే ఒక విషయం ఉంది, యూ షుడ్ వాక్ ఇన్ ద ట్రూత్. ద సీక్రెట్ ఈజ్ యూ షుడ్ వాక్ ఇన్ ద ట్రూత్. మరి మర్మం ఏంటంటే నీవు దేవుని యొక్క సత్యంలో నువ్వు నడుచుతుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము దేవుని యొక్క సత్యంలో నడుచుట చాలా ప్రాముఖ్యమైనది. రెండవ రాజుల గ్రంథము మనం చూసినట్లయితే 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. మనం చూసినట్లయితే మరొకసారి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా, అప్పుడు ఆయన హిజ్కియా ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. తనకు మరణకరమైన రోగము కలిగింది, తనకు పరిస్థితి ఎదురైంది. అయితే దేవుని సన్నిధికి వచ్చాడు హిజ్కియా. దేవుని సన్నిధికి వచ్చి చెప్తున్నాడు, యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ముఖము గోడతోటి తిప్పుకొని, ఆయన ముఖమును గోడతోటి తిప్పుకొని దేవుని వైపు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళాడు. మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చింది. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ఒక జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడు హిజ్కియా అంటే, మరి యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు. యథార్థ హృదయంతోనూ సత్యముతో నేను ఏ విధంగా నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నో దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన దేవుని దగ్గర తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వైల్ ప్రేయింగ్ హీ రిమైండెడ్ గాడ్, దేవునికి జ్ఞాపకం చేశాడు అబౌట్ హిజ్ లైఫ్. ఆయన యొక్క జీవితం జ్ఞాపకం చేశాడు. హౌ హీ వాక్డ్ ఇన్ ట్రూత్, ఆయన సత్యంలో ఎలా నడిచాడో మరి వాటన్నిటి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఆ చేయడం ద్వారా ఏమైందంటే, అండ్ ద లార్డ్ ఇమ్మీడియట్లీ గేవ్ హిమ్ ఎన్ ఆన్సర్. అయితే ఎప్పుడైతే దేవునికి జ్ఞాపకం చేశాడో, ముఖ్యంగా నేను సత్యంలో ఎలా నడుచుకుంటున్నో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే దేవునికి ఆయన జ్ఞాపకం చేశాడో, వెంటనే దేవుడు మరి ఆ యొక్క హిజ్కియాకి జవాబు ఇచ్చాడు. మరి ఇమ్మీడియట్లీ గాడ్ గేవ్ హిమ్ ఎన్ ఆన్సర్ బై గివింగ్ హిమ్ ఏ కన్ఫర్మేషన్. ఒక మరి ఆ స్థిరమైనటువంటి మరి నిర్ధారణ ఇస్తూ మరి హిజ్కియాకి వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మరి మనము ప్రసంగం మొదలుపెట్టినప్పుడు చెప్పినట్లుగా ట్రూత్ విల్ ఆల్వేస్ డిఫెండ్ అస్. సత్యం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుందండి. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. అయితే ఆ మరణకరం నుంచి రోగమును విడిపించబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి మరి హిజ్కియా దేవుని జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. ఆ జ్ఞాపకం ఏంటంటే మనము సత్యంలో నడిచినట్లుగా, అంటే నేను సత్యంలో నడిచానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకునే ప్రియులారా, మన జీవితం ఎప్పుడు కూడా ఎలా బేరీజ్ వేయబడుతుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాల్యుయేటెడ్, ఎలా మనకి అది బేరీజ్ వేయబడుతుందంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్ దట్ వీ ప్రాక్టీస్ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్. మన క్రైస్తవ జీవితంలో మనము అభ్యాసం చేసినటువంటి ఆ సత్యము విషయంలో మాత్రమే దేవుడు మనల్ని బేరీజ్ వేస్తాడు. అవర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎవాల్యుయేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హౌ వీ వాక్డ్ ఇన్ ద ట్రూత్ డ్యూరింగ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనం సత్యంలో నడుచుకున్నామో దాన్ని బట్టి మరి తప్పకుండా మన జీవితము బేరీజ్ వేయబడుతుందండి. అందుకని మనము ఎప్పుడు కూడా సత్యంలో నడవటానికి అప్పగించుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే
కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సామ్ చాప్టర్ 15:2. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు అని చెప్పి ఈ యొక్క కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ గాడ్లీ పర్సన్. ఒక దైవికమైనటువంటి వ్యక్తి యొక్క గుణము ఎలా ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క మాటలో వ్రాయబడుచున్నది. మనం చూసినట్లయితే సామ్స్ చాప్టర్ 15:2. ద క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్లీ, he who walks uprightly and works righteousness and speaks the truth in his heart. ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, మరి ఎవరైతే సత్యమును అనుసరించి నడుస్తారో, ఈ యొక్క కీర్తన మనకి చాలా లోతైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దిస్ సాంగ్ టాక్స్ అబౌట్ ద వెరీ డెప్త్ కన్సర్న్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క కన్సర్న్ ఎలా ఉండాలి, ఆయన యొక్క ఆశ ఎలా ఉండాలి, ఆయన యొక్క జీవితం ఎలా ఉండాలి రాయబడుతుంది. మరి ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే ఇట్ బిగిన్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఆ యొక్క మరి ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ యొక్క కీర్తన ప్రశ్నతోనే మొదలవుతుంది. అంటే ఏం చెప్తున్నాడంటే, లార్డ్ హూ మే అబైడ్ ఇన్ యువర్ టాబర్నకల్. నీ యొక్క మరి గుడారం ముందు ఎవరు ఉండగలరు? అండ్ హూ మే డ్వెల్ ఇన్ యువర్ హోలీ హిల్. నీ పరిశుద్ధ పర్వతం ముందు ఎవరు ఉండగలరు అని చెప్పి మరి ఈ యొక్క ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ అర్థం ఏంటంటే, ద క్వశ్చన్ ఈజ్ హూ షల్ బీ పర్మిటెడ్ టు రెసైడ్ విత్ గాడ్ ఇన్ హిస్ టాబర్నకల్. ఆయన యొక్క మరి గుడారంలో నివసించుటకు ఎవరు అర్హత కలిగి ఉన్నారు? మనందరం చూస్తున్నాం ఈ దినాలలో దేవుని యొక్క రాకడ త్వరగా ఉంటుంది, మరి రాబోతుందని మనం ఎన్నోసార్లు మనం అనుకుంటున్నాం. అనేకమైనటువంటి ప్రవచనాలు మనం వింటున్నాం. ఇలాంటి సమయంలో మరి ఎవరు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద మరి గుడారం దగ్గర దేవుని సన్నిధిలో ఉండుటకు అర్హులు ఎవరని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మరి ద క్వశ్చన్స్ హూ షల్ బి పర్మిటెడ్ టు రిసైడ్ విత్ గాడ్ ఇన్ హిస్ టాబర్నకల్. ఆయన యొక్క గుడారంలో ఉండుటకు ఎవరు అర్హత కలిగి ఉన్నారని ఒకసారి ఆలోచించినట్లయితే, ఆర్ హూ షల్ బి ఎంటైటిల్డ్ టు ద ప్రివిలేజ్ ఆఫ్ డ్వెల్లింగ్ ఆన్ హిస్ హోలీ హిల్. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మరి ఎవరు ఉండుటకు అర్హత కలిగి ఉన్నాడు? హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ దట్ ప్రివిలేజ్. ఎవరు ధన్యత కలిగి ఉన్నారు? ఈ భూమి మీద జీవిస్తున్న క్రైస్తవ లోకాన్ని అంతా మనం ఒకసారి గమనించినట్లయితే అనేక మంది, కోట్ల మంది క్రైస్తవ జనాంగం ఉన్నటువంటి మరి ఈ భూమి మీద వీరందరిలో ఎవరికి అర్హత ఉన్నది? ఎవరు దేవుని యొక్క మరి గుడారం ఉండుటకు, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం ఉండుటకు ఎవరికి అర్హత ఉన్నది అని ఒకసారి ఆలోచించినట్లయితే, 2వ వచనంలో దానికి సంబంధించినటువంటి జవాబు రాయబడింది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు. ఎవరికి అర్హత ఉందనంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి ఉండవారు మాత్రమే అని చెప్తున్నాడు. హీ హూ వాక్స్ అప్రైట్లీ అండ్ వర్క్స్ రైచియస్నెస్ అండ్ స్పీక్స్ ద ట్రూత్ ఇన్ హిస్ హార్ట్. ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఎవరైతే నీతిని అనుసరించి నడుస్తారో వారి జీవితంలో తప్పకుండా వారు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం ఉండేట కొరకు అర్హతను సంపాదించుకుంటారు. ఈ మెన్షన్స్ సర్టన్ వర్చెస్, కొన్ని ప్రాముఖ్య గుణాలు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది వాకింగ్ అప్ రైట్లీ అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే హీ హూ వాక్స్ అప్ రైట్లీ అంటే మరి యథార్థంగా నడిచేవారు. అంటే దానికి ప్రాముఖ్యమైనటువంటి దాన్ని ఎలా మనం తర్జుమా చేసుకోవాలంటే, ఎవరైతే పరిపూర్ణత కలిగి జీవిస్తారు, విత్ ద పర్ఫెక్ట్నెస్ అంటే ఒక పరిపూర్ణత కలిగి ఎవరైతే జీవిస్తారో. నెంబర్ 2 ఈజ్ వర్క్స్ రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే, హూ ఈజ్ డూయింగ్ రైట్. ఎవరైతే సరి అయినది జరిగిస్తున్నారో వారి జీవితంలో, వారి అనుదిన జీవితంలో. ఇవన్నీ మనకి ఎలా తెలియజేయబడినది అంటే, మన అనుదిన జీవితంలో మనం అభ్యాసం చేయవలసినది. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? అప్ రైట్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద పర్ఫెక్ట్నెస్ అంటే పరిపూర్ణతలో కదిలేవాడు. రెండవదిగా ఇట్ టాక్స్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్ అంటే డూయింగ్ రైట్ అంటే సరైనది చేసేవాడు ఉంటున్నాడు. వీటన్నిటికీ తో పాటుగా ఆయన చెప్తున్నాడు అబౌట్ ద ట్రూత్, సత్యం గురించి చెప్తూ ఉన్నాడు ప్రాముఖ్యంగా. ద ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ సిన్సియారిటీ అకార్డింగ్ టు ద బిలీఫ్స్. నువ్వు ఏదైతే నమ్ముచున్నావో, ఏదైతే నువ్వు వింటున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో వాటన్నిటి విషయంలో యథార్థంగా నువ్వు చేయటం అనేది సత్యం అన్నమాట. మీన్స్
దట్ ఈస్ అపోజిట్ టు ద అవుట్వర్డ్ యాక్షన్స్. మన బాహ్యపరంగా కేవలము బయటగా చూపించడం మాత్రమే కాదు, కానీ మన అంతరంగంలో దాన్ని జరిగించడానికి నిశ్చిత కలిగి ఉండాలి. అండ్ హిపోక్రిటికల్ ప్రిటెన్స్ అంటే వేషధారణని మనం కలిగి ఉండటం కాకుండా మనం ఏం చేయాలంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రాక్టికల్గా మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. మన ఇదే విధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్టు దిస్ సామ్ గోస్ ఆన్ టు సే అబౌట్ మెనీ వర్చెస్, చాలా విషయాల గురించి మాట్లాడుతుంది. తప్పకుండా అవన్నీ మనకి మీరు తర్వాత కీర్తనల గ్రంథం 15వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే 15వ అధ్యాయంలో చదివినట్లయితే దాదాపు 5 వచనములు ఉన్నాయి ఇందులో. మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఈ 5 వచనంలో ఒకసారి మీరు చదువుకున్నట్లయితే తప్పకుండా మరి దేవుని యొక్క మరి కార్యములు మీ జీవితం తప్పకుండా మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా మరి ద లార్డ్ ఈస్ ప్రిపేరింగ్ అస్, దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యాజ్ దే డేస్ సీమ్స్ టు బి డిఫరెంట్ అండ్ పాయింటింగ్ అస్ టువర్డ్స్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అంటే బిలవర్డ్ ద లార్డ్ ఈస్ ప్రిపేరింగ్ అస్. మరి ప్రియులారా, దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యాజ్ ద డేస్ సీమ్స్ టు బి డిఫరెంట్, మనకి దినాలన్నీ ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఇంతకుముందుగలాగా దినాలు ఉండట్లేదు, ఇప్పుడు ప్రత్యేకంగా వేరే రకంగా కనబడుతున్నాయి దినాలు, డిఫరెంట్. అండ్ పాయింటింగ్ అస్ టువర్డ్స్ ది కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఈ దినాలు మనకు ప్రత్యేకంగా కనబడుతూ మనకి ఏం చూపిస్తున్నాయి? మరి అవి ఏం చూపిస్తున్నాయంటే దే ఆర్ పాయింటింగ్ అస్ టువర్డ్స్ ది కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రాకడ వైపు ఈ దినాలు మనకు చూపిస్తూ ఉన్నవి. దేవుని యొక్క రాకడ వైపు ఈ దినాలు చూపిస్తూ ఉన్నవి. కాబట్టి మనం తప్పకుండా దేవుని యొక్క మరి కార్యములు మనం చూడాలి అంటే మరి తప్పకుండా సత్యంలో కదలటం చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మనము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సామ్ చాప్టర్ 25, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 25వ అధ్యాయంలో మనం చూసినట్టు 5వ వచనం చూసినట్లయితే 5వ వచనం, లీడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ, ఫర్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, ఆన్ యూ ఐ వెయిట్ ఆల్ ద డే. ఆయన ఏం చెప్తున్నాడు? 5వ వచనం చూసినట్లయితే, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా కర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు దావీదు ఇక్కడండి? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అని చెప్తూ ఉన్నాడు. లీడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ, మీ సత్యంలో నన్ను నడిపించండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి డేవిడ్ ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవునికి ఇష్టమైనటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడిపించబడడానికి నాకు త్రోవను సరళం చేయమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం చూసినట్లయితే గాడ్స్ నేచర్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వభావం ఏమైందంటే ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రూత్. ఆయన యొక్క స్వభావం ఏంటంటే సత్యమై ఉన్నది. అయితే ఆ సత్యం అనే దాంట్లో నన్ను కూడా నడిపించమని, ఆ క్యారెక్టర్లో నేను కూడా నడవాలని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఏం ప్రార్థన చేస్తున్నాడు? లార్డ్ లీడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ. దేవా, నన్ను సత్యమును అనుసరించి నడిపించండి, నాకు ఉపదేశం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో తప్పకుండా మన సత్యమును అనుసరించి నడుచడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ సత్యం అనేది ఎప్పుడు కూడా మనల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యం అనేది చాలా మన జీవితంలో ప్రాముఖ్యమైంది. అదేవిధంగా మనము నూతన నిబంధనలోకి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము ఒకసారి మనము చూసినట్టు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 24వ వచనం, యేసుక్రీస్తు ప్రభు మనకు తెలుసు మరి ఆ యొక్క సమరయ స్త్రీతో అక్కడ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ప్రాముఖ్యంగా చెప్తున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుడు ఆత్మ కనుక, బికాస్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అండ్ దోస్ హూ వర్షిప్ గాడ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని కదా అని అంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? ఆ సమరయ స్త్రీతో చెప్తున్నారు, మరి దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ
ఫర్ గాడ్ ఇస్ ఎ స్పిరిట్ అండ్ దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. అదేవిధంగా మనము సత్యముతో ఆరాధించుతుంది చాలా ప్రాముఖ్యమైనది. సో వెన్ యూ వర్షిప్ గాడ్ ఇట్ షుడ్ బి విత్ ద స్పిరిట్ బట్ నాట్ విత్ బాడీ కాన్షియస్నెస్. నీవు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఓన్లీ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో మనము దేవుని ఆరాధించాలి. నాట్ విత్ ద బాడీ కాన్షియస్నెస్, అంటే శరీరం వైపు కాదు. అంటే మన వైపు మనం చూసుకుంటూ ఆరాధించడం కాదు. దేవుణ్ణి మనము ఆత్మలో దేవుని ఆరాధించాలి. విచ్ మీన్స్ ఇంకా మీకు డీటెయిల్గా మీకు చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ అరౌండ్ అస్ బట్ అబౌట్ అస్. ఇట్ ఈస్ నాట్ అరౌండ్ అస్ అంటే నా చుట్టూ కాదండి. నేను ఆరాధించేటప్పుడు నా చుట్టూ కాదు, ఎలా ఉండాలి? నాకు పైగా ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ అరౌండ్ అస్ బట్ అబౌట్ అస్. అది మరి నా చుట్టూ కాదు ఆరాధించేటప్పుడు, నా పైన, అంటే నేను దాన్ని దాటి దేవుని ఆరాధించాలి. అందుకే వెన్ యూ వర్షిప్ గాడ్, ఎవరి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు? నీ చుట్టూ తిప్పుకునే ఆరాధన దేవుడు ఎప్పుడు అంగీకరించడం. నువ్వు ఎంత గొప్పగా ఆరాధించినా సరే ఆరాధన దేవునికి చేరదు. దేవుని ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ఆరాధిస్తావో అప్పుడే దేవునికి ఆరాధన చేరుతుంది. దోస్ హూ వర్షిప్ గాడ్, దేవుని ఆరాధించేవారు, దోస్ హూ వాంట్స్ టు వర్షిప్ గాడ్, దేవుని ఆరాధించాలనుకున్నారు, దే మస్ట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్. వాడిని దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా అంటే ఆత్మతో ఆరాధించాలి. అండ్ ఇన్ ట్రూత్ అంటే సత్యంతో ఆరాధించాలి. దట్ మీన్స్ ఇన్ ఎ వే దట్ ప్లీజెస్ హిమ్. అంటే నీ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా, సత్యంలో నడవడం ద్వారా, సత్యంలో నీవు ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆ ఆరాధన దేవునికి ఇష్టమండి. అప్పుడే ఆరాధన దేవునికి చేరుతుంది. మీన్స్ ఇన్ ఎ వే దట్ ప్లీజెస్ హిమ్, విచ్ మీన్స్ బై డిపిక్టింగ్ అవర్ సిన్సియర్ లైఫ్. మన ఆరాధన ఎప్పుడు చేరుతుంది దేవునికి? మన సెటప్లతో ఆరాధన చేరదు. మన చుట్టూ కెమెరా తిప్పుకుంటే ఆరాధన చేరదు, ఆరాధన జరగదు. దేవునికి అది అంగీకారం కాదు. దేవునికి ఎప్పుడు అంగీకారం అవుతుందని అంటే నీవు ఆత్మతో దేవుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని బ్రతకడం ద్వారా, నీవు సత్యంలో బ్రతకడం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలుగుతాను. దట్ మీన్స్ అందుకని సమరయ స్థితిలో చెప్తున్నారు యేసు ప్రభు, దోస్ హూ వర్షిప్ గాడ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుని ఆరాధించేవారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని. నేను దేవుని ఆరాధించేవారు తప్పకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు కానీ యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే, ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 వర్స్ 32. 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 వర్స్ 32. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, అండ్ యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నేను తమ్ముడు చెప్పినట్లుగా మన సత్యం ఎప్పుడైనా సరే మనల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది. అందుకే మన జీవితంలో సత్యమును కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. సో గాడ్స్ ఫాలోవర్స్ మస్ట్ బిలీవ్ అండ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద ట్రూత్. దేవుని యొక్క బిడ్డలు వెంబడించేవారు నమ్మాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. ఎందుకంటే అది సత్యమైనది. కాబట్టి మనం తప్పకుండా మరి దేవుని యొక్క మాటకు విధేయతను కలిగి ఉండడం ద్వారా సత్యమును మనం కలిగి ఉంటాం. దెన్ దే విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. అప్పుడు వారందరూ కూడా ప్రతి బంధకం నుంచి విడిపించబడతారు. బైబిల్ ఏం చెప్తుందండి? అండ్ యూ షల్ నో ద ట్రూత్. హౌ షల్ యూ నో ద ట్రూత్? నువ్వు సత్యం ఎలా తెలుసుకుంటావు? వెన్ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటను తెలుసుకున్నప్పుడు. వెన్ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని తెలుసుకున్నప్పుడు, దేవుని మాటని నమ్మినప్పుడు, వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విధేయత చూపించినప్పుడు, దెన్ యూ విల్ వాక్ ఇన్ ద ట్రూత్. అప్పుడు నువ్వు సత్యంలో నడుస్తావు. వెన్ యూ వాక్ ఇన్ ద ట్రూత్, నీవు సత్యం నడిచినట్లయితే, అండ్ ఎవ్రీ బాండేజ్ షాల్ బీ బ్రోకెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి బంధకం కూడా విరగొట్టబడుతుంది. దట్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ క్రిస్టియన్ టు వాక్ ఇన్ ద ట్రూత్. అందుకని ప్రతి క్రైస్తవుడికి కూడా మరి తప్పకుండా మరి
సత్యంలో కదలటం చాలా ప్రాముఖ్యమైంది. మీకు జ్ఞాపకం ఉందా? డూ యూ రిమెంబర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కొన్ని వారాల క్రితము మనం ఈ మాటను మనము ధ్యానం చేసాం. మనం ఎఫెసీయుల సంఘానికి రాస్తూ పౌలు అంటున్నాడు, 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు? మీరు సత్యమైనటువంటి దట్టిని కట్టుకోమని చెప్తున్నాడు. ఐ థింక్ మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనము నడుము కట్టుకునుట అనే విషయం నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయం నుంచి మనము ఒక ఆదివారం ధ్యానం చేసాం. మనము మీరు నడుము కట్టుకోమంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మరి వెలిగించబడమని చెప్తున్నాడు. అయితే అందులో ఒకటిగా నడుము కట్టుకోవడంలో పౌలు మనము ఆ ధ్యానం చేసినప్పుడు ఎఫెసీ సంఘాన్ని రాస్తూ పౌలు అంటున్నాడు, 6వ అధ్యాయం 14వ వచనం, మీరు సత్యమనే దట్టిని కట్టుకోవాలి అంటున్నాడు. అంటే మీరు నడుముకి సత్యమనే దట్టిని కట్టుకోవాలి అంటున్నాడు. అండ్ Paul the apostle in his letter Ephesians said, gird up your loins with the truth, because it is the truth that will set us free. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయగలుగుతుంది. అందుకని మనము సత్యంలో కదలటం చాలా ప్రాముఖ్యమైంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్స్ ఎ ట్రూత్ దట్ విల్ మేక్ అస్ స్ట్రాంగ్. మనల్ని బలంగా చేసేది దేవుని సత్యం మాత్రమే. అందుకని మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మనము సత్యమును వెంబడించడం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. ప్రేమ కలిగి సత్యములో నడుచుటకు మనము మొట్టమొదటిగా సత్యంలో నడుచడం చాలా ప్రాముఖ్యమైనది. రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాట ప్రేమ కలిగి ఉండుట. సత్యం మాత్రమే కాదండి, మన జీవితంలో మనం ప్రేమ కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మరి ప్రేమ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా లవ్ ఆల్వేస్ ఎడిఫైస్ అస్. అంటే మన ప్రేమ ఎప్పుడు కూడా మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. విచ్ మీన్స్ లవ్ పాసిఫైస్, లవ్ కామ్స్ అవర్ సోల్ అండ్ ఫిల్స్ విత్ హోప్. అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే మనకి మన ప్రాణమునకు, మన ఆత్మకు నెమ్మది కలుగు చేయడం మాత్రమే కాదు, మరి మన హృదయాలకు కూడా నిరీక్షణతో నింపుతుందట. దట్ ఈస్ వై యూ మస్ట్ ప్రాక్టీస్ లవ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనము తప్పకుండా ఈ ప్రేమని అభ్యాసం చేయటం చాలా ప్రాముఖ్యమైనది. వాకింగ్ ఇన్ ట్రూత్ అండ్ లవ్ ఆర్ ద టూ ప్రామినెంట్ థింగ్స్. సరే, ఫర్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడి జీవితంలో సత్యంలో నడవటము, అదే ప్రేమను కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రేమ మనకి ఏం చేస్తుందో ఒకసారి మనము గమనించవచ్చండి. మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎక్సోడస్ చాప్టర్ 20, Exodus chapter 20 verse 6. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనిన వారికి 1000 తరముల వరకు వాడికి దేవుడు కృపనిస్తాను అని చెప్తున్నాడు. ఎక్సోడస్ చాప్టర్ మనం చూసినట్లయితే 20వ అధ్యాయము చూసినట్లయితే, నన్ను షోయింగ్ మర్సీ టు థౌజండ్స్ టు దోస్ హూ లవ్ మీ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్. ఆయన ఏం చెప్తున్నాడు? బట్ షోయింగ్ మర్సీ టు ద థౌజండ్స్ టు దోస్ హూ లవ్ మీ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్. ఎవరైతే నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడిని ఉన్నాను అంటారు. దేవుని మనం ప్రేమించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ప్రేమ చొప్పున మన జీవితంలో తప్పకుండా మనకి, ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ డెఫినెట్లీ ఒబే గాడ్. మీరు ప్రేమిస్తున్నట్లయితే మీరు తప్పకుండా దేవుని విధేయత చూపిస్తారు. ఇఫ్ యూ ఒబే గాడ్ యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ మర్సీ ఫ్రమ్ గాడ్. నీవు కనుక దేవుని విధేయత చూపిస్తే దేవుని నుంచి కనికరం పొందుకుంటావు. కనికరం పొందుకుంటే మీరు తీర్పు నుంచి విడుదల చేయబడతారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ ద లవ్ దట్ డ్రాస్ ద మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మన కనికరముని తీసుకునేది, పొందుకునేది ఏంటంటే దేవుని పట్ల మనకున్న ప్రేమ. వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ ఒబే గాడ్. నువ్వు ప్రేమిస్తే దేవునికి విధేయత చూపిస్తావు. నువ్వు విధేయత చూపిస్తే దేవుని కనికరం పొందుకుంటావు. దేవుని కనికరం పొందుకుంటే నీవు తీర్పు నుంచి విడుదల చేయబడతావు. అంటే నీవు తీర్పు నుంచి స్వతంత్రంగా ఉండగలుగుతావు. అందుకనే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, మరి తిరిగి మనం దేవుని నిలబడినప్పుడు ఆ తీర్పు నుంచి మనం స్వతంత్రులుగా ఉండాలి అంటే మనం భూమి మీద ఉంటున్నప్పుడు దేవుని ప్రేమించే వారికి ఉండాలి.
ఇఫ్ యు లవ్ గాడ్ యూ విల్ డెఫినెట్లీ ఒబే హిస్ కమాండ్మెంట్స్. నీవు కనుక ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గైకుంటావు. దేవుని ఆజ్ఞలు గైకుంటే నీవు దేవుని కనికరను పొందుకుంటావు. దేవుని కనికరను పొందుకున్నట్లయితే నీ జీవితంలో అన్ని రకాల దేవుని యొక్క కార్యం నీ జీవితంలో మనం చూడగలుగుతాం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం మనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన ఏం చెప్తున్నాడు? నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, Deuteronomy chapter 6 verse 5, you shall love the Lord your God with all your heart, with all your soul and with all your strength. అంటే నీ దేవుడైన యెహోవాను నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ అదేవిధంగా పూర్ణ శక్తితోనూ నీవు మరి ప్రేమించాలి. యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయమంతటితోనూ పూర్ణ హృదయంతోనూ, విత్ ఆల్ యువర్ సోల్, విత్ పూర్ణ ఆత్మతోనూ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ స్ట్రెంగ్త్. మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుణ్ణి ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనది. మరి మోషే తన యొక్క ధర్మశాస్త్రంలో దేవుని బిడ్డలకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మోజెస్ వాజ్ రీటరేటింగ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవునికి ధర్మశాస్త్రాన్ని మరొకసారి ఆయన విశదీకరిస్తున్నాడు. అండ్ ఇన్స్ట్రక్టింగ్ దెమ్, వారికి ఏమైనా సూచన చేస్తున్నాడు అంటే, వారికి ఏం చెప్తున్నాడంటే, దట్ యూ షుడ్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్, నీ దేవుడైన యెహోవాను తప్పకుండా ప్రేమించాలంటున్నాడు. యూ షుడ్ డెవలప్ దట్ లవ్ టువర్డ్స్ యువర్ గాడ్. నీ దేవుని పట్ల నీవు ఎప్పుడు కూడా ఆ ప్రేమను కలిగి ఉంటే చాలా ప్రాముఖ్యమైనది. విత్ ఆల్ యువర్ హార్ట్ అంటే నీ పూర్ణ హృదయంతోనంటే దాని సాదృశ్యం ఏంటంటే విత్ టోటల్ సబ్మిషన్. విత్ ఆల్ యువర్ హార్ట్ అంటే విత్ టోటల్ సబ్మిషన్. నీ పూర్ణ హృదయంతోనంటే నువ్వు పూర్ణంగా దేవునికి అప్పగించుకునేటువంటి జీవితంతో నువ్వు ఎలా ప్రేమించగలవు దేవుని అంటే నీ పూర్ణ హృదయంతో, అంటే టోటల్ సబ్మిషన్. దేవునికి పూర్తిగా నువ్వు అప్పగించుకుంటున్నావు. అంటే నీకంటూ నీకేం లేదు, నువ్వు పూర్తిగా నిన్ను దేవునికి అప్పగించుకున్నావు. రెండవదిగా విత్ ఆల్ యువర్ సోల్ అంటే నీ యొక్క పూర్ణ ఆత్మతోను, విత్ టోటల్ ఎక్స్పెక్టేషన్, విత్ టోటల్ సబ్మిషన్ అండ్ టోటల్ ఎక్స్పెక్టేషన్. అంటే నీ ఆశ అంతా కూడా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. నీ ఆశ అంతా కూడా దేవుని మీద ఉంది. విత్ ఆల్ యువర్ సోల్ అంటే అర్థం ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో అర్థం ఏంటంటే విత్ ఆల్ టోటల్ ఎక్స్పెక్టేషన్. అంటే నీ ఆశ అంతా కూడా దేవుని మీద మాత్రం ఉంది. నీ ఆశ ఇటువైపు అటువైపు కానీ, నీవు కుడికి కానీ ఎడమ కానీ తిరగట్లేదు, కానీ నీ ఆశ అంతా కూడా దేవుని దగ్గర నుంచి ఉంది. యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ టోటలీ అపాన్ గాడ్, దేవుని మీద మాత్రమే ఉన్నది. అండ్ విత్ ఆల్ యువర్ మైట్, నీ యొక్క పూర్ణ శక్తితో అంటే అర్థం ఏంటంటే యూజింగ్ టోటల్ రిసోర్సెస్, వాట్ ఎవర్ ద రిసోర్సెస్ యూ హ్యావ్. నీవు ఏదైతే రిసోర్సెస్ని, వనరులు కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు శక్తిని కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు తలాంతులను కలిగి ఉన్నావో, ఏదైతే మరి ఆ ధన్యతలు నువ్వు కలిగి ఉన్నావో, నీవు దేవునికి పూర్తిగా అప్పగిస్తున్నావు. నీవు పూర్తిగా దేవునికి అప్పగిస్తున్నావు. యు ఆర్ యూజింగ్ యువర్ రిసోర్సెస్ అన్ టు గాడ్. దేవునికి నువ్వు మరి ఉపయోగిస్తున్నావు. దట్ ఈస్ హౌ యూ కెన్ షో ఫర్త్ యువర్ లవ్ టు గాడ్. నువ్వు ఆ విధంగానే దేవునికి నువ్వు నీ ప్రేమను దేవునికి వ్యక్తీకరించవచ్చు. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ దట్ వే. ఆ విధంగా అంటే దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి సాదృశ్యాలు ఏంటి, నీ జీవితంలో కనపడే ఏంటంటే దేర్ విల్ బి ఎ టోటల్ సబ్మిషన్. నీ జీవితంలో దేవునికి పూర్తిగా అప్పగించుకునే జీవితం కలిగి ఉంటావు. అండ్ దెర్ విల్ బి టోటల్ ఎక్స్పెక్టేషన్. నీవు తప్పకుండా దేవుని నుంచి పూర్తి ఆశ అంతా దేవుని మీద ఉంది. అంత మాత్రమే కాదు, అండ్ యూర్ యూజింగ్ యువర్ టోటల్ రిసోర్సెస్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని విషయమై నీ యొక్క రిసోర్సెస్, నీ వనరులన్నింటినీ కూడా నీవు చూపిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు దేవుని ప్రేమించు. అందుకే ఏం చెప్తున్నాడు 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జీవితంలో ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మనము ఎలా జీవించాలని చెప్తున్నాడు? సత్యముతోనూ ప్రేమతోనూ జీవించాలంటున్నాడు. మనము సత్యముతోనూ ప్రేమతోనూ జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఒకసారి ద్వితీయోపదేశకాలను చూసిన దాదాపు 12 సార్లు రాయబడింది. ఏమని రాయబడిందంటే లవ్ ద లార్డ్, లవ్ ద లార్డ్, లవ్ ద లార్డ్. దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించిన మాట ఈ యొక్క ద్వితీయోపదేశ కాలంలోనే 12 సార్ల కంటే ఎక్కువ రాయబడింది. ఇట్ టెల్స్ అస్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఈజ్ టు లవ్ ద లార్డ్. దేవుని మనం ప్రేమించడం ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యం మన జీవితంలో అనేది మరొకసారి మనకు తెలియచేయబడుతుంది.
అదేవిధంగా మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. అందుకని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలనదే. యేసుక్రీస్తు ప్రభు కూడా మరొకసారి వారందరూ వచ్చి అడుగుతున్నారు, ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తాడో చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఆయన సద్దూకయ్యులు నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, యేసుప్రభుని శోధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ది లా? ధర్మశాస్త్రంలో మరి గొప్ప ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. 22వ వచనంలో మనం చూసినట్లయితే, టెల్ us therefore what do you think, is it lawful? 37వ వచనం కదా, 22వ అధ్యాయము. Then one of them, a lawyer, asked him a question, testing him and saying, Teacher, which is the greatest commandment of the law? ధర్మశాస్త్రంలో మరి గొప్ప ఆజ్ఞ ఏంటి బోధకుడా అని అడిగినప్పుడు, అప్పుడు యేసుప్రభు అంటాడు, జీసస్ said to him, you shall love the Lord your God with all your heart, with all your soul and with all your mind. అంటే మరి యేసుప్రభు చెప్తున్నారు, నీ దేవుడైనటువంటి దేవుడిని నువ్వు ఎలా ప్రేమించాలంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభుని నీవు ప్రేమించవాలని అని చెప్తూ ఉన్నాడు. సో మనం చూసినట్టయితే టు లవ్ హిమ్, ఆయన మనం ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే, వీఆర్ ఫిక్సింగ్ అవర్ ఎఫెక్షన్స్ సుప్రీమ్లీ ఆన్ హిమ్. ఇఫ్ యూ లవ్ గాడ్, నీవు కనుక దేవుని ప్రేమిస్తున్నట్లయితే, యూ విల్ సెట్ యువర్ ఎఫెక్షన్స్ ఆన్ హిమ్. నీ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా దేవుని మీద పెడతావు, నీ జీవితం అంతా కూడా దేవుని మీద పెడతావు. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే యూ విల్ ఫిక్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్స్. అంటే నీకున్నటువంటి అన్నింటిలో కూడా భావోద్రేకాలు కానీ ఏమన్నా సరే వాటన్నిటిని యూ విల్ ఫిక్స్ ఆన్ గాడ్. నీవు దేవుని మీద వాటిని పెడతావు. అంటే మోర్ స్ట్రాంగ్లీ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఈ భూమి మీద ఉన్న దేనికంటే కూడా నీవు ఎప్పుడు ఏం చేస్తావంటే, నీ యొక్క అఫెక్షన్స్ అన్నీ కూడా, నీ యొక్క ఆశలన్నీ కూడా నీ దేవుని మీద పెట్టుకుంటాను. దట్ ఈస్ హౌ యూ కెన్ షో ఫోర్త్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ, ఇఫ్ యు ఆర్ రియల్లీ లవింగ్ గాడ్, నిజంగా దేవుని ప్రేమిస్తున్నామంటే, యు ఆర్ విల్లింగ్ టు గివ్ అప్ ఆల్ దట్ డియర్ టు అస్. మనకి ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో, మనకి ఇష్టం అనిపిస్తుందో వాటన్నిటిని కూడా దేవుని కొరకు విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉంటున్నాం. అది దేవుని మనం ప్రేమించడానికి చాలా అది ఎప్పుడు జరుగుతుంది? ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ఇవన్నీ విషయాలు జరిగించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం చూసినట్లయితే మనము తప్పకుండా అటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మనం యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 13. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు కృతజ్ఞత ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని చెప్తున్నాడు. మరొకసారి యోహాను సువార్తలో యేసుక్రీస్తు మనకు తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పనిని ప్రభు చేశారు. మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 13. Now before the feast of the Passover, when Jesus knew that his hour had come that he should depart from this world to the Father, having loved his own who were in the world, he loved them to the end. చూడండి ఎంత ప్రాముఖ్యంగా ప్రభు చేశారో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించిన. దేవుని ప్రేమ ఎలా ఉందండి? అంతం వరకు ప్రభు మనల్ని ప్రేమించాడు, వారిని అంతవరకు ప్రేమించాడు. మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదో మనకి అవసరం ఉన్నప్పుడు దేవుని పట్ల ప్రేమ కనపరచడం కాదు, మనకు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మన ముఖం తిప్పుకోవడం కాదు, కానీ మనం దేవుని పట్ల ఎప్పుడు కూడా ప్రేమను కలిగి ఉండాలి, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. మనం నిజంగా చూసినట్టు దేవుని కనుక మనం ప్రేమించడం మొదలు పెడితే అన్నీ మనం జరిగిస్తాం మన జీవితం. ఇఫ్ యూ లవ్ గాడ్, యూ విల్ డెఫినెట్లీ లవ్ అనదర్ యువర్ నైబర్. నువ్వు దేవుని ప్రేమిస్తే తప్పకుండా నీ యొక్క పొరుగువాడిని ప్రేమించగలుగుతావు.
ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ యువర్ బ్రదర్ అని, నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు. అందుకని ఆ బేసిక్ థింగ్ ఈజ్, బాటమ్ లైన్ ఈజ్ యూ మస్ట్ లవ్ గాడ్. నీవు దేవుని ప్రేమించాలి. అందుకే ప్రభు హీ లవ్ దెమ్ టు ది ఎండ్, అంతం వరకు వారిని ప్రేమించను. వారు భోజనం చేయుచుండగా ఆయన్ని అప్పగింపాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో మరి అపవాది ఇంతకుముందు ఆలోచించి పుట్టించిన వాడే ఉన్న కనుక తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఈ యొక్క తువాలు తీసుకొని నడుమును కట్టుకొని, ప్రభువు అక్కడ చాలా ప్రాముఖ్యం చేశారు. శిష్యుల యొక్క మరి లేచి ఆయన తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి అంతవరకు వాళ్ళని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే తాను లేచి ఆయన యొక్క తువాలని నడుము కట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చూసుకొని ఆయన చెప్తున్నాడు, he came and rose from the supper and laid aside his garments, took a towel and girded himself. ఆయన ఏం చేస్తారండి, ఆయన భోజనం పంక్తి నుంచి లేచి he rose from the supper and laid aside his garments, ఆయన వస్త్రములను ప్రక్కకు పెట్టాడు. ఆయన యొక్క డిగ్నిటీని ప్రక్కన పెట్టాడు. ఆయన పూర్తిగా ఆయన డిగ్నిటీని ప్రక్కన పెట్టి took a towel and girded himself, ఆయన తువాలను తీసుకొని నడుము కట్టుకున్నాడు. after that he poured water into a basin and began to wash the disciples' feet. That is how Jesus expressed and demonstrated his love towards his disciples. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమని ఆ విధంగా మరి వ్యక్తీకరించారు. లవ్ ఈజ్ నాట్ ఎన్ ఎమోషన్ బట్ లవ్ ఈజ్ అన్ యాక్షన్. అంటే ప్రేమ అంటే అది ఎమోషనల్గా కాదండి, భావోద్రేకాలు కాదు, ఇట్స్ అన్ యాక్షన్. అది క్రియారూపంగా యేసు ప్రభు చూపిస్తున్నాడు. అందుకు అప్పుడు చెప్తూ ప్రభు ఏం చెప్తున్నాడు, అవన్నీ చేస్తూ 34 వచనం ఏం చెప్తున్నాడు ప్రభు, మీరు ఒకరినొకరు ప్రేమింపనని మీ క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. అంటే అది క్రొత్త ఆజ్ఞని మరొకసారి చెప్తూ ఉన్నాడు. ఆయన వదిలిపెట్టబోతున్నాడు. కాబట్టి మరి చెప్తున్నాడు, ఒక శిష్యుడిగా ఒక విశ్వాసగా నీ జీవితంలో ఒక గుర్తు ఉండాలంటున్నాడు, నీ మీద గుర్తు కనబడాలంటున్నాడు, ఒక బ్యాడ్జ్ ఉండాలి నీకు అంటున్నాడు. ఆ గుర్తు ఏంటంటే ప్రేమ అనేటువంటి బ్యాడ్జ్ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఆయన చెప్తున్నాడు దాని ద్వారా ఎలా తెలియజేయబడుతుందంటే, సో దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ మైట్ నో దట్ యు ఆర్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్. ఈ లోకంలో ఉన్న ప్రజలకి ఎలా తెలుస్తుంది నువ్వు ప్రభు యొక్క స్నేహితుడు అని, ఆయన వెంబడించవని ఎలా తెలుస్తుంది? వెన్ యూ షో ఫర్త్ యువర్ లవ్, నీ ప్రేమను చూపించినప్పుడు. వెన్ యూ వాక్ ఇన్ లవ్, నీవు ప్రేమలో కదులుతున్నప్పుడు. వెన్ యూ లవ్ గాడ్, దేవుని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు. వెన్ యూ లవ్ యువర్ బ్రదర్ అండ్, నీ సహోదరుని ప్రేమిస్తున్నప్పుడు. వెన్ యూ హ్యావ్ దట్ బ్యాడ్జ్ అపాన్ యువర్ సెల్ఫ్, నీ మీద ఆ యొక్క గుర్తును పెట్టుకున్నప్పుడు, దెన్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ నో దట్ యు ఆర్ హిస్ ట్రూ ఫ్రెండ్స్ అండ్ హిస్ ఫాలోవర్స్. అప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది, లోకం ప్రజలకి నీవు నిజమైనటువంటి దేవుని ప్రేమించేవాడివి, దేవుని వెంబడించేవాడిని తెలియజేయబడు, దేవుని స్నేహితుడిగా నువ్వు పిలువబడుతున్నావు. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ, అది నూతనమైన తెలియచేయబడుతుంది. ప్రభు అంటున్నాడు, ఇది మీకు ఒక నూతనమైనటువంటి న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ, ఈ న్యూ కమాండ్మెంట్ నీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ, మీకు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇట్స్ ఎ న్యూ కమాండ్మెంట్ టు లవ్ వన్ అనదర్, టు షో ఫర్ దట్ లవ్, ఈ లోకంలోకి ప్రేమను చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే బుక్ ఆఫ్ రోమన్స్, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మనందరం ఇక్కడ ఎందుకున్నామని ప్రభు అంటున్నాడు ఒక మాట, నేను ఇక్కడికి వచ్చి నేను తప్పకుండా మరి ప్రతి ఒక్క ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి నెరవేర్పు జరిగించడానికే నేను వచ్చానని ప్రభు అన్నారు. అదేవిధంగా మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా మనం ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైంది. అందుకే పౌలు అంటున్నాడు, రోమిలకు సంఘం రాస్తూ 13వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10, 13వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు, లవ్ డస్ నో హార్మ్ టు ఏ నైబర్ దేర్ఫోర్ లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లా. అంటే మరి 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువాని కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. ఇఫ్ యూ హ్యావ్ లవ్ యు ఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ గాడ్. నీవు కనుక ప్రేమను కలిగి ఉంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం నువ్వు నెరవేర్పు జరిగిస్తున్నావు
అందుకే చూడండి, మనము ఆ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని రాస్తూ అంటున్నాడు, మీరు ఈ విధంగా ఉండాలి, క్రీస్తు మీ హృదయంలో ఉండాలి మరి అని చెప్తూ ఆ ఎఫెసీ రాసిన 3వ అధ్యాయం 15 వచ్చిన నుంచి 19 వచ్చిన వరకు మరి ఆయన ప్రార్థన చేస్తూ 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడంటే, మీరు సత్యంని కలిగి ఉండాలి, అదేవిధంగా ప్రేమను కలిగి ఉండాలి అంటున్నాడు. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇఫ్ యూ హ్యావ్ లవ్, యూ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ దట్ లా రిక్వైర్డ్ ఆఫ్ యూ. లా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే చేయాలని నీకు ఆజ్ఞాపిస్తుందో అవి ఎప్పుడు చేయగలుగుతావు అంటే, ఇఫ్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్. అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఎవరినైనా మనం ప్రేమిస్తే వారు చెప్పింది మనం చేయడానికి ఇష్టపడతాం. వారిని ప్రేమించకపోతే వారంటే మనకి ఇష్టం లేదనుకోండి, ప్రేమించడానికి ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే ఎవరైనా మనకి ఇష్టమైతే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. ఒకవేళ వాళ్ళకంటే మనకి ఇష్టం లేదనుకోండి, మనం ఏం చెప్పినా సరే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, లేదా ముఖం త్రిప్పుకుంటాం ప్రక్కకి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ లవ్, నీవు కనుక నువ్వు ప్రేమను కలిగినట్లయితే యూ విల్ బి ఏబుల్ టు డూ వాట్ ఆర్ ది లా రిక్వైర్డ్ ఆఫ్ యూ. మరి ధర్మశాస్త్రం ఏమైతే నువ్వు చేయాలని కోరుకుంటుందో అవన్నీ నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? వెన్ యూ లవ్ గాడ్, వెన్ యూ లవ్ యువర్ నైబర్. నీవు సహోదరుని ప్రేమించినప్పుడు, నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు, వెన్ యూ లవ్ యువర్ బ్రదర్, దెన్ వెన్ యూ లవ్ గాడ్, దేవుని ప్రేమించినప్పుడు, దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రం యొక్క అవసరాలన్నీ మనం తీర్చగలుగుతాం. అందుకని మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లా. నీవు కనుక ప్రేమను కలిగి ఉన్నట్లయితే యు ఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్లింగ్ ది, యు ఆర్ ఆల్రెడీ మీటింగ్ ద డిమాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైతే మీకు ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని తప్పకుండా జరిగిస్తున్నావు. ఇఫ్ యూ హ్యావ్ లవ్, లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లా. నీవు కనుక ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ అనేది ధర్మశాస్త్రం నెరవేర్పు జరుగుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు మనం ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ప్రేమ కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనల్ని సిద్ధపరచడానికి దేవుని యొక్క సమయం వచ్చిన ఆసన్నమైనప్పుడు మరి మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది కదా, దేవుని యొక్క గుడారంలో ఉండగలవారు ఎవరు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండగలవారు ఎవరంటే, ఎవరైతే సత్యంలో నడుస్తారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే నడుము కట్టుకొని జీవిస్తారో, సత్యమైన దట్యంని కలిగి ఉంటారో, మరి ఎవరైతే మనసు అనే నడుము కట్టుకుంటారో, ఎవరైతే వాక్యం నడుము కట్టుకుంటారో, వీరందరూ కూడా తప్పకుండా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద సదాకాలం ఉంటే కొరకు సిద్ధపరచబడుతున్నారు. మనకు తెలుసు, కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి పత్రిక 13వ అధ్యాయం చూసినట్లయితే ఈ టాక్స్ అబౌట్ ది లవ్, ప్రేమ గురించి రాయబడింది. మరి పౌలు ఇందులో ఆ ప్రేమ యొక్క గొప్ప గుణమును ఆయన ప్రకటించాడు, చాలా గొప్పగా రాశాడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. దో ఐ స్పీక్ విత్ ద టంగ్స్ ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ ఏంజల్స్, బట్ హ్యావ్ నాట్ లవ్, ఐ హ్యావ్ బికమ్ సౌండింగ్ బ్రాస్ ఆర్ ఎ క్లాంగింగ్ సింబల్. చూడండి, ప్రాముఖ్యమైనది చెప్తూ ఉన్నాడు. And though I have the gift of prophecy and understand all mysteries and all knowledge, and though I have all faith so that I can remove the mountains, but have not love, I am nothing. ప్రవచించు కృపావరము కలిగి మరములనియు జ్ఞానవంతమైన ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. నో డౌట్ వీ నీడ్ గిఫ్ట్స్. మనకు తప్పకుండా వరములు కావాలి, తలాంతులు మనకు కావాలి. ఫర్ బిల్డింగ్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంని కట్టడి కొరకు కావాలి. బట్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ యూ అండ్ మీ. వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఏంటి? వాట్ ఈస్ ద లార్డ్ రిక్వైర్డ్ ఆఫ్ యూ అండ్ మీ. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశించేది ఏంటని చూసినట్లయితే, వీ షుడ్ వాక్ ఇన్ లవ్. మనము ప్రేమలో కదలాలని. ఎందుకనంటే దేవుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. ద బైబిల్ సేస్ లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మ్యాన్. దేవుడు తనని ప్రకటించుట కొరకు, దేవుడు తనను వ్యక్తీకరించే కొరకు ఆయన చూపించినటువంటి ఆ ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే, ఇట్ ఈస్ లవ్. ఆయన ప్రేమను చూపించాడు.
లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మ్యాన్. దేవుడు మరి గొప్ప మరి ప్రత్యక్షత ఎలా చూపించుకున్నాడు దేవుడు అంటే ఆయన ప్రేమ ద్వారా చూపించుకున్నాడు. సో ఆల్సో మ్యాన్స్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి హిస్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ హిస్ బ్రదరన్. అదేవిధంగా ఆయన వెంబడిస్తున్నటువంటి ఆయన పిల్లలు ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి భావం ఏమై ఉండాలంటే ప్రేమ అయి ఉండాలి. ఆ వ్యక్తీకరణ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లవ్, ప్రేమ అయి ఉండాలి. మన దిస్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. ప్రేమ అనేది దేవుడు మనకు వ్యక్తీకరించినటువంటి గొప్ప గుణమండి. మనము కూడా అందులో కదులుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ మీరు ఒకసారి కనుక మరి యోహాను సువార్త 21వ అధ్యాయం చూసినట్లయితే గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 21, అపోస్తలుల యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం ఒకసారి 21వ అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే మనం 14వ వచనం మనం చూసినట్లయితే దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ జీసస్ షోడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ డిసైపుల్స్ ఆఫ్టర్ హీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. అండ్ సో వెన్ దే హ్యాడ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు భోజనం చేసిన తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత వెన్ దే హ్యాడ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ జీసస్ సెడ్ టు సైమన్ పీటర్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మీకు 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? దేవుడు ఏమి అడుగుతున్నాడు? వీరికంటే ఎక్కువగా మన జీవితంలో మనం ఒకసారి చూసుకోవాలండి. జీసస్ వాజ్ ఆస్కింగ్ పీటర్ డూ యూ లవ్ మీ? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. చూడండి, జీసస్ సెడ్ టు సైమన్ పీటర్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? వీటన్నిటికంటే వీరందరికంటే నీవు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని ఒకసారి యేసు ప్రభు సీమోను పేతురుని అడుగుతూ ఉన్నాడండి. ఆయన అడుగుగా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడు? ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ. యు నో దట్ ఐ లవ్ యూ. ఏమిటి, ఎలా తెలుస్తుంది దేవునికి? హౌ విల్ హీ నో దట్ యూ అండ్ ఐ ఆర్ లవింగ్ హిమ్? నీవు నేను ఆయన ప్రేమిస్తున్నా ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ త్రూ అవర్ లైఫ్, మన జీవితం ద్వారా, త్రూ అవర్ యాక్షన్స్, మన క్రియల ద్వారా మన దేవుడిని మనం ప్రేమిస్తున్నామని తెలియచేయబడుతుంది. హౌ మచ్ డూ యూ లవ్ గాడ్? దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? ఇట్ విల్ బీ రివీల్డ్, బయలుపరచబడుతుంది. విత్ హౌ మచ్ కమిట్మెంట్ యు ఆర్ వాకింగ్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం పట్ల నువ్వు ఎంత కమిట్మెంట్ కదులుతున్నావో దాన్ని బట్టి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలియచేయబడుతుంది. ఇట్ విల్ బి రివీల్డ్ హౌ మచ్ యు ఆర్ ఈగర్ టు డూ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ ప్రిసెప్ట్స్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ. దేవుడు నువ్వు చేయమని వాటిని చేయడానికి ఎంత ఆశ చూపిస్తున్నావు. బై దట్ గాడ్ విల్ నో హౌ మచ్ యు ఆర్ లవింగ్ హిమ్. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవునికి తెలియచేయబడుతుంది దాని ద్వారా. అందుకే అడుగుతున్నాను సీమోను పేతురుని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యం. మన భూమి మీద ఉన్నప్పుడు మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు అక్కడ. అంటే మనం ఏదో అక్కడ ప్రయాసపడేది ఉండదు, అక్కడ ప్రయాసం ఉండదు. అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వేదో దేవుడి కోసం చేసేదంటూ ఉండదు. దేవుడి కోసం ఏమైనా చేయాలి అంటే, నీ ప్రేమను వ్యక్తీకరించాలంటే, మీ భావాన్ని వ్యక్తీకరించాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ హైయెస్ట్ లవ్ వైల్ యు ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నీవు చూపించగలుగుతావు.
ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ. పేతురు అంటున్నాడు, అవును ప్రభా, మీకు తెలుసు కదా నేను మేము ప్రేమిస్తున్నానని. దెన్ ఇమీడియట్లీ జీసస్ సెడ్ టు హిమ్, ఫీడ్ మై ల్యాంబ్స్. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఏం చెప్పారండి? యేసు నా గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పాను. ఇమీడియట్లీ జీసస్ వాజ్ సేయింగ్ టు హిమ్, ఆయన చెప్తున్నాడు, ఫీడ్ మై ల్యాంబ్స్, మా గొర్రె పిల్లని మేపమని చెప్తున్నాడు, ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. లవ్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రేమ ఎప్పుడు కూడా బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడి ఉంటుంది. ఇఫ్ యు రియల్లీ లవ్, ఇఫ్ యూ హ్యావ్ లవ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. నీవు కానీ ప్రేమ కలిగి ఉంటే నీవు తప్పకుండా బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావు. when Jesus asked పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, మీకు తెలుసు కదా ప్రభా, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అండ్ ఇమీడియట్లీ గాడ్ వాజ్ రెడీ టు గివ్ హిమ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు వెంటనే ఆయనకు ఒక బాధ్యతను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ ద ట్రూ లవ్ యూ కెన్ షో ఫోర్త్ టు గాడ్. దేవునికి నువ్వు నిజమైన ప్రేమ ఆ విధంగా నువ్వు చూపించగలుగుతావు. ఇన్ సెడ్ టు హిమ్ అగైన్ ఎ సెకండ్ టైమ్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ? రెండోసారి కూడా అడుగుతున్నాడు యేసుప్రభు, మళ్ళీ అడుగుతున్నాడు. యేసుప్రభు ఎన్నిసార్లు అడుగుతున్నారంటే తప్పకుండా మనం కొన్నిసార్లు ప్రేమలో తప్పిపోతామని ప్రభువుకు తెలుసు కాబట్టి మాటికి అడుగుతున్నారు. మనం చాలాసార్లు కూడా మనకు కొన్ని పనులుంటే కొన్ని బాధ్యతలు అప్పగించాలంటే మనకు 2-3 సార్లు చెప్తారు. మనం చిన్నప్పుడు కూడా చాలాసార్లు చూస్తుంటాం కదా. మనం బయటకు వెళ్తున్నట్లయితే మన పేరెంట్స్ ఏదైనా మనకు ఆ పని అప్పగిస్తే 2-3 సార్లు చెప్తారు మనకి, ఎందుకంటే మనం మర్చిపోతామేమని. అందుకని ప్రభు మళ్ళీ అడుగుతున్నారు, మర్చిపోతామేమో దేవుని ప్రేమించడం అని మళ్ళీ అడుగుతున్నారు. సెకండ్ టైం అడుగుతున్నారు. అండ్ సెకండ్ టైం, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ? ఈ సెడ్ టు దమ్, ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ. మరలా ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడుగుగా, అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించిన నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. రెండవదిగా ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా నా గొర్రెలని మేపమని చెప్తున్నాడు. వెంటనే దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఫీడ్ మై ల్యాంబ్స్ అంటున్నాడు. రెండవదిగా టెండ్ మై షీప్, నా గొర్రెలను కాయమని చెప్తూ ఉన్నాడు. ఇదే అండి, దిస్ ఈస్ ది హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనం చూపించేటువంటి ఆ యొక్క ప్రేమ ఏంటంటే, దేవుని రాజ్యం పట్ల దేవుని పట్ల మనం ఆ బాధ్యతలు తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతను అడుగుగా, అతడు అవును ప్రభు, నేను ప్రేమించిన నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పగా, ఆయన నా గొర్రెల్ని ఖాయమని చెప్పాను. ఆయన గొర్రెల్ని ఖాయమని చెప్పాడండి. అగైన్ మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభు అడుగుతున్నాడు. ఈ సెడ్ టు హిమ్ ద థర్డ్ టైమ్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ? మళ్ళీ అడుగుతున్నాడు యేసు ప్రభు. మళ్ళీ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మళ్ళీ మనకు చెప్తున్నాడు ప్రభు. మాటికి ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకు మనకు మాటికి కొన్ని మాటలు తిరిగి మళ్ళీ మనకి ఆ మాటలు చెప్పబడతాయి? మళ్ళీ ఎందుకు మాటికి దేవుడు మనకు రిమైండ్ చేస్తూ ఉంటారు? కారణం ఏంటంటే వాటి విషయమే మనం మర్చిపోతామేమని. సో దట్ వీ మే బీ అలర్ట్, సో దట్ వీ మే బీ డిలిజెంట్ టు డూ దెమ్. వాటిని చేయడానికి మనం శ్రద్ధ కలిగి ఉంటామేమో ఉద్దేశంతో ప్రభు మాటికి ఆ మాటల విషయమే చెప్తూ ఉన్నారు. అందుకే మూడోసారి అడుగుతున్నాడు. ఈ సెడ్ టు హిమ్ థర్డ్ టైమ్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ లవ్ మీ? పీటర్ వాజ్ గ్రీవ్డ్ బికాజ్ హీ సెడ్ టు హిమ్ ద థర్డ్ టైమ్. మూడోసారి పేతురికి విసుగొచ్చింది. పేతురు అంటున్నాడు, ఏంటి ప్రభువా మళ్ళీ అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? అండ్ హీ సెడ్ టు హిమ్, లార్డ్, యూ నో ఆల్ థింగ్స్, యూ నో దట్ ఐ లవ్ యూ. జీసస్ సెడ్ టు హిమ్, ఫీడ్ మై షీప్. ఆయన చెప్తున్నాడు మరొకసారి, యోహాను కుమారుడైన సీమోను, మూడవసారి ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను, నన్ను ప్రేమించిన అతను అడగగా, నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడ్డాడు. మరి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, కొంచెం గలిబిలి చెందాడు. ఎందుకు మళ్ళీ మాటికి ప్రభు అడుగుతున్నారు? నేను చెప్పాను కదా ప్రేమిస్తున్నానని. అయినా ఎందుకు అని అంటే, ప్రభు ఎందుకో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మనకు కూడా ఈ సమయంలో ఈ మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మాటికి మాట చెప్తున్నారు ప్రభు అంటే, తప్పకుండా మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు మనము ప్రేమలో కదలటం చాలా ప్రాముఖ్యమైనది. సత్యంలో కదలటం ఎంతైతే అవసరమో, మనం ప్రేమలో కదలటం కూడా అంతే అవసరం అండి. ఎందుకంటే మరి దేవుడైతే తన యొక్క భావ వ్యక్తీకరణ ప్రేమ ద్వారా మనిషి పట్ల చూపించాడు. మనిషి నుంచి కూడా ప్రభు అదే కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనం చూసినట్టే తప్పకుండా మనం ఆ ప్రేమను కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మనము పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి
ఆ మాటలు మరొకసారి మనం చూద్దాం. ఫిలిప్పీ సంఘం రాసినటువంటి మాట 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2, Paul's letter to Philippians chapter 2 verse 2. ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయం 2వ వచనం. Fulfill my joy by being like-minded, having the same love, being of one accord, of one mind. అపోస్తలుడైన పౌలు మరొకసారి ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అని 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నాయడలా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. Paul was asking the Philippian church, fulfill my joy. మరి ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలు చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే అనేకమైన మంచి గుణాలు ఫిలిప్పీ సంఘంలో చూస్తున్నాడు, అనేకమైన మంచి కార్యాలు ఫిలిప్పీ సంఘంలో చూస్తున్నాడు. అయితే పౌలు ఎందుకు రాస్తున్నాడు ఈ మాట అంటే, దీని మధ్యలో వదిలేయొద్దని. మీరు ఏ విధంగా అయితే ఏక మనసు కలిగి ఉంటున్నారో, ఏక భావన కలిగి ఉంటున్నారో, ఏక ఆత్మతో వెళ్తున్నారో, అదేవిధంగా ఏక ప్రేమను కలిగి ఉండి మీరు ఈ విధంగా నా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని చెప్తున్నాడు. Paul was already indicating that Philippians were a source of joy. We know Paul went through many difficulties in his ministry. పౌలు అనేకమైన శ్రమల ద్వారా వెళ్ళాడు, ఆయన పరిచయంలో మనకు తెలుసు. But amongst all these things, while going through the difficulties, Paul was rejoicing in between because of some people. కొంతమందిని బట్టి ఈ శ్రమల మధ్యలో కూడా పౌలు కొంతమందిని బట్టి చాలా సంతోషిస్తున్నారు. One of them were about the Philippian church, the people of Philippian church. ఫిలిప్పీ సంఘానికి సంబంధించిన ప్రజలు, ద బ్రదరన్ ఆఫ్ ద ఫిలిపియన్ చర్చ్, ఫిలిప్పీ సంఘం సహోదరులను బట్టి సంతోషిస్తున్నాడు. అమాంగ్స్ట్ ఆల్ దోస్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ హీ వాజ్ రిజాయిసింగ్ బికాస్ ఆఫ్ దెమ్. వారిని బట్టి సంతోషిస్తున్నాడు. అయితే మరొకసారి వారు చెప్తున్నాడు, ఫుల్ఫిల్ మై జాయ్, నా యొక్క సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేయండి అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నా సంతోషంను పరిపూర్ణము చేయుడి అని చెప్తున్నాడు. నా సంతోషమును మీరు పరిపూర్ణం చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఫుల్ఫిల్ మై జాయ్ బై బీయింగ్ లైక్ మైండెడ్, హ్యావింగ్ ద సేమ్ లవ్, బీయింగ్ ఆఫ్ వన్ అకార్డ్, ఆఫ్ వన్ మైండ్. మీరు ఏకరీతిగా ఉంటూ మీరు తప్పకుండా నా యొక్క సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేయమని చెప్తున్నాడు. మరి అందుకని మనం తప్పకుండా ఆ యొక్క ప్రేమలో మనం కదలటం చాలా ప్రాముఖ్యమైంది. హ్యావింగ్ ద సేమ్ లవ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్స్. మన ముందు దేవుణ్ణి మనం ప్రేమించే విషయంలో ఎప్పుడు కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించే విషయంలో ఒకే మనసుని కలిగి ఉండాలి. సమ్టైమ్స్ అవర్ ఒపీనియన్స్ మే డిఫర్. కొన్నిసార్లు అభిప్రాయాలు మారచ్చు. నాకు అభిప్రాయం, నీకు అభిప్రాయం ఉండొచ్చు. సమ్టైమ్స్ అవర్ ఒపీనియన్స్ మే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. మన దగ్గర నుంచి కొన్ని డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ డు నాట్ లీవ్ ద లవ్. ప్రేమను వదిలిపెట్టద్దు. డు నాట్ బి డిపార్టెడ్ ఫ్రమ్ ద లవ్. ప్రేమ నుంచి నువ్వు వెళ్ళిపోవద్దని చెప్తున్నాడు. దో యూ మే హ్యావ్ సమ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అమాంగ్స్ట్ యువర్ సెల్ఫ్, మీ మధ్యలో ఉన్నప్పుడు కూడా, బట్ స్టిల్ హ్యావ్ దట్ బాండ్ ఆఫ్ లవ్. మీరు తప్పకుండా ప్రేమనే బంధముని కలిగి ఉండమని చెప్తున్నాడు. బై దట్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ మై జాయ్. మీరు నా యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలుసు, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చూసినట్లయితే 1 John chapter 4 verse 8. It says, 1 John chapter 4 verse 8, దేవుడు ప్రేమ స్వరూపిణి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ హ్యాస్ లవ్. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడని కాదు, బట్ గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, లవ్ ఈజ్ ద సో మచ్ నేచర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క స్వభావం ఏమైందంటే ఈజ్ లవ్, ప్రేమ అయినది. దట్ ఈస్ వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ మోటివేటెడ్ బై లవ్. దేవుడు ఏదైతే చేస్తాడో అది ప్రేమతో ప్రేరేపింపబడి చేస్తాడు. ఒక దైవ సేవకుడు ఈ విధంగా అన్నాడు, ఆల్ గాడ్స్ యాక్టివిటీ ఈజ్ లవింగ్ యాక్టివిటీ. దేవుని యొక్క క్రియలన్నీ కూడా ప్రేమతో కూడిన క్రియలు అంటున్నాయి. ఇఫ్ హీ క్రియేట్స్ ఇన్ లవ్. ఆయన సృష్టిస్తే ప్రేమతో సృష్టిస్తాడు. ఇఫ్ హీ రూల్స్ ఇన్ లవ్. ఆయన పరిపాలిస్తే ప్రేమతో పరిపాలిస్తాడు. ఇఫ్ హీ జడ్జెస్ ఇన్ లవ్. ఒక ఆయన తీర్పు తీరిస్తే ప్రేమతో ఆయన తీర్పు తీరుస్తాడు. మనకు తెలుసు కదా, ఒక యవనస్తుడైనటువంటి ఒక శతాధిపతి, ఒక వ్యక్తి
ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని నేను ఏం చేయాలంటే మరి ప్రభు మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవన్నీ నేను జరిగిస్తాను అన్నప్పుడు ప్రభు ఆయన చూసి ప్రేమించి ప్రభు చెప్తే నీకు వధువుగా ఉందని చెప్తున్నాడు. సో ఇఫ్ ఈ జడ్జెస్ యూ విల్ జడ్జ్ ఇన్ లవ్. అందుకని ఆయన ఒకవేళ కనుక మరి తీర్పు తీరిస్తే తప్పకుండా ఆయన ప్రేమతో తీర్పు తీరుస్తాడండి. హల్లెలూయా. సో కాబట్టి దేవుని యొక్క నేచర్, దేవుని యొక్క స్వభావం ఏమైనదంటే దేవుని యొక్క స్వభావం ప్రేమ అయినది. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు, ఎవరైనా సరే ఒక వ్యక్తి నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు అన్నీ తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు మొత్తం అన్నీ తెలుసు అని ఒకవేళ అనుకున్నట్లయితే నువ్వు చెప్తున్నట్లయితే ఐ నో హిమ్, ఐఎమ్ బోర్న్ ఆఫ్ హిమ్, నాకు తెలుసు, నేను ఆయనతో జన్మించాను, అండ్ వితౌట్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ లవ్. ఇవన్నీ తెలుసు చెప్తున్నావు, నాకు దేవుడు తెలుసు, నాకు బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు నాకు మొత్తం అని చెప్తున్నావు. బట్ దెర్ ఇస్ నో ఎలిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రేమ అనేటువంటి స్వభావం, నీకు ప్రేమ స్వభావం నీకు లేకపోయినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది, యు ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ అండ్ యువర్ ఫాల్స్హుడ్. నీవు స్వార్థం కలిగి ఉన్నావు, నీవు తప్పుడు వాడిగా ఉంటున్నావు అంటున్నాడు. అందుకే ప్రేమ కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రేమ మనకు జ్ఞాపకం చేస్తుంది. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లవింగ్ మీ, నీవు కనుక ఒక్క నిమిషం ఆలోచించిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటే ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి వ్యానిష్డ్, ఆల్ ఆఫ్ యువర్ ఫియర్స్ విల్ బి వ్యానిష్డ్. ఒకవేళ కనుక నువ్వు ఒక్క నిమిషము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నట్లయితే నీ భయాలన్నీ తొలగిపోతాయి, నీకున్నటువంటి ఆందోళనన్నీ తొలగిపోతాయి. బికాజ్ ఇట్ ఈస్ ద లవ్ దట్ ఫిల్స్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ యువర్ సోల్ విత్ దట్ హోప్. దేవుని ప్రేమ నీ యొక్క మనసుని, నీ హృదయాన్ని, నీ ఆత్మని నిరీక్షణతో నింపుతుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు రిమెంబర్ ది లవ్ ఆఫ్ గాడ్, అండ్ నాట్ ఓన్లీ దట్ యూ హ్యావ్ టు షో ఫోర్త్ ద లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ యువర్ బ్రదరన్. అంత మాత్రమే కాదు, దేవుని వైపు, దేవుని మన సహోదరుల వైపు చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. Beloved, ప్రియులారా, let us practice this in our day-to-day life. Whatever God is saying to us for the past many weeks, చాలా వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతుందని మనం అభ్యాసం చేద్దాం. And let us expect a miracle on this day. ఈ దినం మనం ఒక అద్భుతాన్ని మనం చూద్దాం. And not only that, a miracle on the coming day. రాబోయే దేవుని యొక్క దినం రోజు కూడా అద్భుతం ఏంటంటే we will be caught up. మనము ఎత్తబడబోతున్నాం. దట్స్ ఎ గ్రేట్ మిరకల్, దట్స్ ద గ్రేటెస్ట్ మిరకల్. గొప్ప అద్భుతం అది, దాన్ని మనం ఆశపడదాం. జస్ట్ రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ అవర్ టెంపరీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ దట్ కౌంట్స్ ఎ లాట్ ఫర్ ద పర్మనెంట్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ అస్. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇట్ ఈస్ అవర్ టెంపరీ లైఫ్. మరి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కొద్ది సమయము జీవితము ఆన్ దిస్ ఎర్త్ దట్ కౌంట్స్ ఎ లాట్. ఈ భూమి మీద జీవిస్తున్న కొద్ది జీవితమైనా కానీ అది చాలా విలువైందండి. ఇట్ కౌంట్స్ ఎ లాట్. అది చాలా లెక్కింపదగినది. ఎందుకోసం లెక్కింపబడింది? ఫర్ ద పర్మనెంట్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు, నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైన నిత్యంతో కూడినటువంటి ఆ సజీవమైనటువంటి ఆ యొక్క స్థలం కొరకు, లేకపోతే ఆ జీవితం కొరకు మనము పొందుకోవాలంటే ఈ భూమి మీద మనం ఉంటున్నటువంటి కొద్ది జీవితంలో మనము దేవునికి నమ్మకంగా ఉండాలి, సత్యంతో జీవించాలి, దేవుని ప్రేమను కలిగి జీవించింది చాలా ప్రాముఖ్యమైనది. అండ్ కీప్ మూవింగ్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ డిలిజెన్స్. నీవు శ్రద్ధతో దేవునిలో కదలటం నేర్చుకోండి, కదులుతూ ఉండండి. ఐఎమ్ టెలింగ్ యూ దట్ డే విల్ నాట్ సర్ప్రైజ్ యూ అండ్ మీ. ఆ దినం ఎప్పుడు కూడా నన్ను కూడా ఆశ్చర్యపరచదు. మనకు తెలుసు ఆ దినము, ఆ యొక్క గడి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, మనకు ఎవరికీ తెలియదు. ప్రభు అన్నాడు, నోబడీ నోస్ ద డే ఆర్ ది అవర్. ఎవరికి కూడా ఆ దినం కానీ, సమయం కానీ, గంట కానీ ఎవరికి తెలియదు. బట్ వెన్ యు ఆర్ ప్రిపేర్డ్, వెన్ యు ఆర్ ఎండోర్డ్ విత్ క్వాలిటీస్ ఆఫ్ ద బైబిల్ చెప్పేటువంటి గుణాలతో మనం నింపబడి ఉన్నట్లయితే, వెన్ యు ఆర్ అడోర్న్డ్ విత్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బైబిల్ చెప్పే క్వాలిటీస్ అన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఇట్స్ నాట్ సర్ప్రైజ్ టు యూ అండ్ మీ, ఇట్స్ ఎ మిరకల్ ఫర్ యూ అండ్ మీ. అది సర్ప్రైజ్ కాదు, అది నీకు నాకు అద్భుతము. ఆన్ దట్ డే వి విల్ బీ కాట్ అప్. మనం తప్పకుండా ఆ దినము ఎప్పుడు వచ్చినా సరే, ఏ సమయం వచ్చినా సరే, మనందరం కూడా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అందుకొరకు మనందరం కూడా మరి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యం పట్టుకొని ముందుకు కదులుదాం.
దేవుడు మనకి అటువంటి కృపనివ్వలాగున దేవుని మనం వేడుకుందాం. మనందరం తల్ల ఉంచినట్టుదే మరొకసారి దేవుని సందులో మనం ప్రార్థన చేసుకుందాం.